హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సాంస్క్రిట్ సెమ్ 1 ఎగ్జామ్ రేపు ఉంది కదా. సో న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఓకే, లేకపోతే ఈ వీడియో చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. పార్ట్ ఏ, పార్ట్ బి 60 మార్క్స్, ఇంకా పార్ట్ ఏ 20 మార్క్స్, 80 మార్క్స్, మొత్తం 3 అవర్స్. సో ఒక్కొక్క బిట్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఎలాగైతే ఉన్నాయో, ఏ లెసన్ నుంచి ఇక్కడ మనం రాసామో అవే లెసన్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకేనా? జాగ్రత్తగా వినండి. అండ్ మీకు చెప్తాను కూడా, నేను ఏ లెసన్ ఈజీగా ఉంది, ఈ లెసన్ చదవండి, ఇదే ఈజీగా ఉందని చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ రాయమంటాడు. అండ్ 4th క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ సభాలింగ వచన విభక్తి వచన. ఇది కొత్త క్వశ్చన్ అనమాట. సో 5th క్వశ్చన్ వచ్చేసి సంధి విఘటన, డివైడింగ్ ద వర్డ్స్ అండ్ సంధినం. ఇది కూడా ఈజీయే, మీరు సంధి పేర్లు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈజీగానే ఉంటాయి కొన్ని, అర్థం చేసుకోండి. విడదీస్తే ఏమొస్తుంది అనేది అట్లా అవి రాయొచ్చు. మీరు జస్ట్ వర్డ్స్ని విడదీసి రాస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది రాయడం. సో మార్క్స్ వస్తాయి, అందుకు ఖచ్చితంగా రాయండి. రిఫరెన్స్ టు కాంటెక్స్ట్, సందర్భాలు మళ్ళీ ఈ లెసన్ నుంచి. ఇదే లెసన్ నుంచి ట్రాన్స్లేషన్ ఆఫ్ శ్లోకాస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఒకటే లెసన్ నుంచి వస్తాయి కాబట్టి ఇవి చదవండి. ట్రాన్స్లేషన్ ఆఫ్ శ్లోక ఫ్రమ్ కృతజ్ఞ నాస్తి నిష్కృత. ఈ లెసన్ చాలా ఈజీగా ఉంటుంది. ఫుల్ మార్క్స్లో సమరీలో కూడా ఉంటుంది, కింద నేను చెప్తాను. పక్కా చదువుకోండి, ఈ లెసన్ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా సేమ్, ఇక్కడ మనం ఎలాగో సమరీ రాస్తాము ఆ లెసన్కి సంబంధించింది. ఏ క్వశ్చన్ 10th క్వశ్చన్లో రాస్తాం. అదే లెసన్ నుంచి శ్లోకాలు వస్తాయి. డామ్ షూర్గా ఈ బిట్ మీరు రాయాల్సి ఉంటుంది, పక్కగా గుర్తుపెట్టుకోండి. 8th క్వశ్చన్ రెక్టిఫికేషన్ ఆఫ్ రెసిటేషన్ ఆఫ్ శ్లోకాస్. వీళ్ళు ఏంటంటే శ్లోకాలు ఇస్తారు, వాటిని మీరు ఫిల్ చేయాలి. అది ఇంపాసిబుల్లే కాబట్టి. సో నేనేం చెప్తానంటే, ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఎలా అంటే కవిపరిచయం గుర్తుపెట్టుకుంటారు, భావం ఇంట్రడక్షన్ రాస్తారు. ఓకే, ఇది ఒకసారి చదివితే మీకు గుర్తుంటుంది. రిఫరెన్స్ టు కాంటెక్స్ట్, ఈ సందర్భాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, అంతే. అండ్ 3rd క్వశ్చన్ చెప్పా కదా, పోయిట్ బయోగ్రఫీ ఒకటే ఉంటుంది, చదువుకోండి, పక్కా ఉంటుంది. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. ఐడెంటిఫికేషన్ ఆఫ్ సభ ఇది వదిలేయండి. సంధి విఘటన, డివైడింగ్ ద వర్డ్స్ ఇది రాయండి పక్కా, 5th క్వశ్చన్. సో 1 2 3 5th క్వశ్చన్ రాస్తారు. అండ్ 7th క్వశ్చన్ కూడా కృతజ్ఞ నాస్తి నిష్కృత ఈ నుంచి వస్తుంది. ట్రాన్స్లేషన్ ఆఫ్ శ్లోకాస్ చెప్పా కదా, అది కూడా కైపరిచయం మీరు ఎలాగో లాంగ్ ఆన్సర్లో చదువుకుంటారు, అదే ఇక్కడ రాస్తారు. భావం మీనింగ్ కూడా సమరీ ఉంటుంది కదా, అందులో నుంచి తెచ్చి ఇక్కడ రాస్తారు. సో అయిపోతుంది, ఈజీయే. పార్ట్ బిలో ఏది ఈజీగా ఉంటుందో చెప్తాను చూడండి, అవే లెసన్స్ చదవండి. చలో ఫస్ట్ క్వశ్చన్, వర్డ్ టు వర్డ్ మీనింగ్. ఇది ప్రతిపదార్థ, హిమాలయ నామో నాగాది రాజా. ఓకే, ఈ లెసన్ నుంచి ఇవి వస్తాయి, ప్రతిపదార్థాలు వస్తాయి. వాటిని ఏం చేయాలంటే, మీరు ప్రతిపదార్థాలు ఇస్తాడు, ఇన్ని 4 ఇస్తాడు, అందులో మనం 2 రాయాలి. వాటికి ఎలా రాయాలి? ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి. లెసన్ కాదు, పోయిట్ ఇంట్రడక్షన్. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూపిస్తాను మెటీరియల్ నుంచి. అండ్ పదవిభాగ్, వాడు ఇచ్చిన ప్రతిపదార్థాలని విడదీసి రాయాలి, అవే వర్డ్స్ని విడదీసి రాయాలి. అండ్ వాటికి ఇంగ్లీష్లో మీనింగ్స్ రాయాలి పక్కనే. తర్వాత సమరీ లాస్ట్కి, అంతే. ఈజీగా ఒక క్వశ్చన్కి 6 మార్క్స్, 2 రాస్తే 12 మార్క్స్. అండ్ నేనేం చెప్తానంటే, 4 ఇస్తాడు కదా, 4కి 4 రాసేసి రండి. టైం ఉంటుంది, ఈజీగా రాయొచ్చు, అందుకే చెప్తున్నా. 4కి 4 రాసేసి రండి. ఎందుకంటే అన్ని అటెంప్ట్ చేసినప్పుడు మీకు తెలీదు, మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. నేను అదే చేస్తాను, మీరు కూడా అదే చేయండి, వర్కౌట్ అవుతుంది. చూడండి మరి. అండ్ 10th క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్ సమరీ. సో ఇక్కడ అదృష్టం ఏంటంటే సమరీస్ 2 ఉన్నాయి, సో మంచిగా చదువుకోండి. 10th క్వశ్చన్లో ఈ 2 లెసన్స్ నుంచి ఏదో ఒక సమరీ, 2 లెసన్స్ వస్తాయి, అందులో మీరు ఒకటి రాయాలి. ఇందులో పక్కా చదవాల్సింది ఈ క్వశ్చన్, కృతజ్ఞ నాస్తి నిష్కృతి. ఓకే, ఇదే లెసన్ నుంచి చదవండి. అండ్ ఈ కిందిది దాని దగ్గరికే వెళ్ళకండి, ఎందుకంటే ఈ లెసన్ ఉంటుంది కదా, కృతజ్ఞ నాస్తి నిష్కృతి. ఇందులో సింపుల్ స్టోరీ, ఒక క్రొకడైల్ ఒక మంకీ గురించి. ఆ క్రొకడైల్ మంకీని ఎలా మోసం చేస్తుంది, మంకీ ఎలా తప్పించుకుంటుంది, ఈజీగా ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇప్పుడు చేస్తాను నేను, ఓకేనా? అదొకటి చదువుకోండి, ఆ లెసన్ షూర్గా ఏదో చదువుకోండి, కింద చదవకండి, మీ ఇష్టం. అండ్ 11th క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్. మళ్ళీ ఈ 2 లెసన్స్ ఉన్నాయి కదా, ఇది సనాతన ధర్మ గురించి, యశధర్మ సనాతన. అండ్ అవస్తు భారత ప్రజాం స్వతంత్ర భారత ప్రజం. ఈ 2 లెసన్స్ నుంచి చదువుకోండి. ఇది కొత్త లెసన్ కానీ ఇదే ఈజీగా ఉంది. ఈ సనాతన ధర్మం అది నాకు తెలీదు, మరి నాకు అంత అనిపించలేదు. బట్
లైక్ ఇది అయితే ఈజీగా అనిపించింది. ఎలా అంటే మన ఇండియా కల్చర్ గురించి, మన ఇండియన్ స్టోరీస్, పురాతనాల గురించి, వేదాస్ గురించి, మన సంస్కృతం అదంతా కూడా ఇండియా గురించి రాయాలి బేసిక్గా. ఏముంది రాయొచ్చు, ప్యాట్రియాటిజం నింపుకోండి మొత్తం, ఊరికి చెప్తున్నా. సో నాకైతే ఇది ఈజీగా అనిపించింది. చదివితే మీరు ఇదే చదవండి ఈ లెసన్, ఓకేనా? ఈజీగా ఉంది. అండ్ ఇన్ కేస్ మీకు చదవాలంటే ఇది కూడా చదువుకోవచ్చు. సో నేనైతే ఇది చెప్తా. సో ఇక్కడ ఏమైంది, 2 ఇవి అటెంప్ట్ చేస్తాం. అండ్ సమరీస్ అయితే పక్కా చదువుకోండి. మీరు స్టార్ట్ చేయడమా సమరీస్ నుంచి స్టార్ట్ చేయండి చదవడం, ఓకేనా? ఆ 2 ఫినిష్ చేశాక మీరు మిగతావన్నీ చదవండి, ఏం పర్లే. శబ్దాలు ఒక అన్నీ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయో 8 ఉన్నాయో అవన్నీ చదవకండి. ఒక 4 చదవండి చాలు. ఎందుకంటే చాయిస్ వస్తాయి ఎలాగో. మీరు 10 నేర్చుకున్నా రాసేది అక్కడ అవే. సో ఒక ఇంపార్టెంట్గా ఈజీగా అనిపించినవి ఒక 4 చదవండి, ఓకేనా? ట్రై చేస్తాను నేను కూడా చెప్పడానికి. బేసిక్గా ఈ శబ్దాలు మాత్రం వదలకండి, ఖచ్చితంగా రాసిరండి, ఓకేనా? ఒకసారి కావాలంటే మెటీరియల్ కానీ ఏదైనా చూడండి, యాస్టీస్ చూసి గుర్తుపెట్టుకోండి, మీకు అర్థం చేసుకునేది కావకపోతే. అండ్ సంధి, ఇది కూడా ఈజీ. ఇది కొన్నిసార్లు ఎట్లా వస్తాయంటే యాడ్ చేసి అడుగుతాడు, యాడ్ చేసి విడదీసి సంధి పేరు చెప్పమని అడుగుతాడు. ఇంటర్లో మీకు ఉన్నాయి కదా శబ్దాలు, కూడా ఉన్నాయి ఇంటర్లో, గుర్తున్న వాళ్ళు రాయొచ్చు. ఇవి సంధిలు యాడ్ చేసి విడదీసి సంధి నేమ్ రాయమని చెప్తాడు, లేకపోతే వాడే విడదీసి కలిపి రాయండి అని చెప్తాడు సంధి నేమ్. సో ఇక్కడ యాడింగ్ అని చెప్తున్నాడు, అంటే విడదీసి ఇస్తాడు వాడు. సో చూడండి, శబ్దాలు సంధి ఈ 2 ఇక్కడ ఇవి నేర్చుకోండి. 2 సమరీస్ ఇవి కూడా మీరు చదువుతారు. ఇంకేమున్నాయి, వర్డ్ టు వర్డ్ మీనింగ్ ప్రతి పదార్థం చెప్పా కదా, ఇది కూడా మీరు చదువుతారు. సో ఈ కృతజ్ఞనాస్తి ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు శ్లోకాలు ఇది కూడా రాస్తారు. సో ఇక్కడ 12 మార్క్స్, ఇక్కడ 5 మార్క్స్, 17 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి. ఇంకొక సమ్మరీ ఇక్కడ కూడా 12, 30, 40 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి. సో ఈజీగా తెచ్చుకోవచ్చు మార్క్స్, చూసుకోండి, బాగా చదువుకోండి. అండ్ మెయిన్గా మీరు ఫస్ట్ అయితే ఈ సమ్మరీస్ నుంచి స్టార్ట్ చేయండి, ఇదొకటి ఇంకా ఇదొకటి, ఓకేనా? ఈ 2 చదువుకోండి. అండ్ గ్రామర్ చెప్పాను కదా, సో అంత డీప్గా వెళ్ళకండి. ఈ పార్టీలో 8 ఉన్నాయి, 8 చదివేస్తామని అస్సలు అనుకోకండి, టైం లేదు. చదివిన వరకు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ అన్నీ రాసేసరండి, ఏది వదిలేయకండి. సాంస్క్రిట్ నాకు క్వశ్చన్ అర్థం కాలేదని మీరు అనుకోకండి, ఎగ్జామ్లో అలాగే అనిపిస్తుంది. సో అన్నీ రాసేసరండి ఖచ్చితంగా, బాగా చూడండి. థ్యాంక్ యూ, అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వీటి ఎక్స్ప్లెనేషన్ ఏమైనా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా చేస్తాను. ఈ వీడియో అయిపోయినామంటే నెక్స్ట్ రికార్డ్ చేస్తుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్కి తోసి సబ్స్క్రైబ్ చేసుకోండి.